శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలోని వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు, ఆ రోజు గురువారం, సరిగ్గా పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో ఉన్నప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు జన్మిస్తాడు. ఆ రోజు దాదాపు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉంటాయి. సూర్యుడు, కుజుడు, గురువు, శుక్రుడు అలాగే శనీశ్వరుడు తమ తమ స్థానాల్లో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు జన్మిస్తాడు. శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన తర్వాత, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడవుతాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని చాలా వైభవంగా జరుపుతారు. శ్రీరామచంద్రుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధర్మం తప్పకుండా పాటిస్తాడు. అతని జీవితం మనందరికీ ఆదర్శం. అందుకే శ్రీరాముణ్ణి పురుషులలో ఉత్తముడిగా గుర్తిస్తారు. మనం కూడా మన జీవితంలో శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ ముందుగా మన ఛానల్లో వస్తాయి. ఆ వీడియోస్ అన్నీ ముందుగా మీరు చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జై శ్రీరామ్.